కాళేశ్వరంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో ఇంక్లూడింగ్ డిజైన్ నుంచి కాంట్రాక్టర్స్ నుంచి అధికారుల నుంచి 100% దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందే. ఎంక్వైరీ కమిషన్ కాంట్రాక్టర్స్ కూడా పైపులలో ఎన్ని వేల కోట్లు మీరు అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. చిన్న చిన్న పైపులలో కూడా మీరు ఎంత పర్సెంటేజ్ 100కు 200% ఇంక్రీజ్ చేసి 100 కోట్ల 1000 కోట్ల దాన్ని పెంచినరు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం, తెలంగాణకు ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో విధ్వంసం జరిగిందో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కేటీఆర్ను నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మరి హరీష్ రావు ఏ విధంగా విధ్వంసం జరిగిందో ఇరిగేషన్ శాఖ దాని ఆధ్వర్యంలో మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది. 10 సంవత్సరాలు మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది. కొన్ని రోజులు నువ్వు చేసినావు, కొన్ని రోజులు మీ మామ చేసిండు. మరి ఏదైనా మీ ఇంట్లోనే జరిగింది, ఈ అవినీతి జరిగింది. అవినీతిని మరి ఈరోజు ఇంత అప్పుల పాలై కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చేస్తలేదు. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోయిండు, ఎరువులకు పోయిండా, బస్తాలు మూస్తాందుకు పోయిండు, పైసలు నోట్ల కాట తీసుకుపోయిందని ఇష్టం ఉన్నట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎక్కడ ఎవరు కూడా రూపాయి నువ్వు మిగిలనీయలేదు. మరి ఇదే బనకచర్ల గురించి ఇంత కొట్లాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడొచ్చేది? మేము ఒకటే అడుగుతున్నాం, బనకచర్ల గురించి మాట్లాడే ముందు నువ్వు ఎక్స్లో పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకో, నీకు జరిగింది ఏంది, ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక పిల్లర్ కూలితే ఏమైంది, ఒక పిల్లర్ కూలదా? ఇవాళ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇది చాలా కింద ఉన్న గ్రామాలకు చాలా ఇష్యూ వస్తుంది, మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే చాలా డేంజర్ అని చెప్తా ఉన్నారు. మరి ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మాట్లాడే ముందు, ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడే ముందు, ఇరిగేషన్ మంత్రి ముందు మాట్లాడే ముందు మీరు పనిచేసిరు, 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు మీరు ఈ ప్రభుత్వాన్ని నిందించే ముందు మరి అలా సన్నబియ్యం కానీ ఇలా కొత్తగా రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు షురువైనాయి. 10 సంవత్సరాల రేషన్ కార్డులు లేవు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇందిరమ్మ ఇల్లుది డబుల్ బెడ్రూమ్ టోటల్గా ఫెయిల్ అయిన బీఆర్ఎస్ పార్టీ ఇలా డబుల్ బెడ్రూమ్ చేస్తూ ఉంది. మురళీధరరావు గారు ఏదైతే ఈఎన్సీని నిన్నటి నుంచి సోదాలు జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కంటిన్యూస్గా వారి కింద మురళీధరరావు కింద ఇంకా ఎవరైతే పెద్ద చేపలు ఉన్నాయో ఇంకా అధికారులు ఉన్నారో అందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టద్దని ఏసీబీకి మీరు మాట్లాడే ముందు దీనికి సంబంధించిన నాయకులను కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల గురించి పోరాడుతూ ఉన్నది, ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చేయాలనేది మీరు మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేస్ మీద కానీ మీరు మాట్లాడేంత మాత్రాన ఇలా ప్రజలు సిద్ధంగా లేరు. అధికారుల దాహానికి 10 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని తప్పకుండా మళ్ళా రికవరీ చేసి ఎవరైతే ఈ ఆస్తులున్నాయో ఈ పెద్ద మనుషులు అయితే ఆస్తులు చేసుకున్నారో ఇవన్నీ ప్రజాప్రభుత్వంలో ఆస్తులను అటాచ్మెంట్ చేసి మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి తెలంగాణ ఖజానాలో గరీబోలి ఖజానాలో పెట్టి ఈ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు ఈ ఆస్తులు పంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. जी आज हम कांग्रेस पार्टी हम डिमांड कर रहे हैं, आज कल आप देखा हुआ ईएनसी मुरलीधरराव का एसीबी रेड हुआ था, पूरा 500 करोड़ आज तक डिक्लेरेशन हो गया एसीबी से, जो कालेश्वर प्रोजेक्ट में ईएनसी जनरल एडमिनिस्ट्रेशन ईएनसी था, 10 साल केसीआर साहब का हुक्म में कालेश्वर प्रोजेक्ट में काम किया था और 2 महीने से जो इतना रेट्स हो रहे, हमारा एग्जीक्यूटिव इंजीनियर इरिगेशन प्रोजेक्ट इरिगेशन श्रीधर के पास 200 करोड़ बाहर आया और हरिनायक ईएनसी के भी 300 करोड़, अभी तक 1000 करोड़ आज खाली जो ईएनसी एडमिनिस्ट्रेशन ऑफिसर्स के
एसीबी में जे रेड में आप निकला, ये 1000 करोड़ पब्लिक का पैसा है, 1 लाख करोड़ से ज्यादा पूरा उसमें स्कैम हो गया। और केटीआर ने बोल रहा था 1 लाख से प्रोजेक्ट हुआ, 1 लाख कहाँ स्कैम हुआ? पूरा प्रोजेक्ट का जब राजशेखर रेड्डी साहब था 38,000 करोड़ का प्राणहिता चेवला प्रोजेक्ट का डिजाइन हुआ था। अभी केसीआर साहब आने के बाद 1,50,00,000 करोड़ पूरा बजट में था। 1 लाख तक 100% स्कैम हुआ। खाली आप ऑफिसर्स के में खाली 2-3 ऑफिसर पकड़े तो 1,000 तक अब है। हम डिमांड कर रहे सीएम साहब को, रेवंत रेड्डी साहब को, कांग्रेस पार्टी तरफ से हम डिमांड कर रहे हैं, रिक्वेस्ट कर रहे हैं, आप जो इसमें जो कालेश्वरम में 1 लाख करोड़ में जो इन्वॉल्व हुआ, जो डिजाइन में कॉन्ट्रैक्टर्स ऑफिसर सबके रेड करके इसके जो पैसा गरीबों का पैसा है तेलंगाना गवर्नमेंट